కర్ణాటక బళ్ళారి దగ్గర ఉంటే ఈ సాకమ్మ 25 ఏళ్ల కిందట ఓస్పేట కాడ చుట్టాల పెళ్లికి పోయిందట. ఇక ఇంటికి తిరిగి వస్తుంటే రైల్వే స్టేషన్లో ఆమె భర్త పిల్లల నుంచి తప్పిపోయి ఓస్పేటకు పోయే రైలుకు బదులు చండీగఢ్ పోయే రైలు ఎక్కింది. ఆఖరికి హిమాచల్ ప్రదేశ్లో మండీకి పోయే రైలు ఎక్కి ఆడ దిగిందట. ఆ రైల్వే స్టేషన్లో బక్కచిక్కిపోయి వణుక్కుంటా కనిపించిన సాకమ్మను ఒక వృద్ధాశ్రమం వాళ్ళు తీసుకుపోయి వాళ్ళ ఆశ్రమంలో తిండి పెట్టి వాళ్ళే చూసుకుంటున్నారట. మొన్నట్ల కర్ణాటక నుంచి ఐపీఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయిపోయి మండీ జిల్లాలో డ్యూటీ చేస్తున్న రవినందన్ అనే ఆఫీసరు ఆ ఆశ్రమానికి పోయిండట. ఆడున్న సాకమ్మ కన్నడ మాట్లాడుతుండే వరకు రవినందన్ సారు ఆశ్చర్యపోయి ఇక్కడ కన్నడ మాట్లాడే ముసలమ్మ ఎందుకున్నదని ఆమె గురించి ఆరా తీసిండట. అప్పుడు సాకమ్మ కన్నడాలో చెప్పిన వివరాలన్నీ రాసుకొని కర్ణాటక సర్కారు సాంఘిక సంక్షేమ శాఖకు వివరాలు అప్పచెప్పిండట. ఇక అక్కడ ఆఫీసర్లు ఆమె చెప్పిన ఊరు పేరు అన్ని వివరాలు అరుచుకున్నారు. హిమాచల్కు పోయి ఆమెను తీసుకొని వచ్చారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మహదేవప్ప సారు సమక్షంలో సాకమ్మను వాళ్ళ ఇంటోళ్ళకు అప్పచెప్పిర్రు ఇయాల.